నమస్తే. నేను మీ కుమారస్వామి మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఫిబ్రవరి 4 తారీఖు 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి చట్టబద్ధత కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము తాజా జనాభా లెక్కలను గాని, తాజా విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క లెక్కలను గాని పరిగణలోకి తీసుకోకుండా 2011లో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సేకరించినటువంటి కుల జనగణన లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకొని, ఈ వర్గీకరణ చట్టాన్ని రూపొందించడానికి తను సంసిద్ధతతో ఉన్నట్టు ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడనే ఒక పెద్ద సమస్య, ఇక్కడనే ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది. 2011 సెన్సస్ తీసుకోవడానికి చట్టబద్ధంగా చూసినా, సామాజిక న్యాయబద్ధంగా చూసినా, సహజ నహజ సూత్రాల ప్రకారం చూసుకున్నా గూడా అది కాలాతీతమైనటువంటి జనాభా లెక్కలు. 2014లో తెలంగాణ అనేది ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్న ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ఏర్పడ్డది. 2014 తర్వాత దాదాపు 2025 ఇవాళ. ఈ 15 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము అనేక పద్ధతులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టి మొత్తం ఈ తెలంగాణలో ఉన్నటువంటి 59 సమూహాలు వాళ్ళ యొక్క అవకాశాల మేరకు అవకాశాలు తీసుకున్న మాట వాస్తవం. 2011లో సేకరించినటువంటి కుల గణనను ఏ ప్రాతిపదిక మీద వర్గీకరణ చట్టం చేయడానికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ 2011 సెన్సస్ తీసుకోవడం ద్వారా దాదాపు ఒక 5% రిజర్వేషన్లను మొత్తం 59 కులాలు నష్టపోతున్నారు. మొదటి పాయింట్. అంటే ఇప్పటికే 2011 జనాభా లెక్కల వరకు చూసుకున్నప్పుడే దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటేనే 52,17,684 మంది ఉన్నారు. న్యాయంగా చూస్తే అక్కడ కూడా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఒకవైపు 2011 జనగణన కులగణనలో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలలో అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలుగా చెప్పబడుతుంది. అప్పుడు 54,32,680గా చూపిస్తూ మళ్ళీ లెక్కలు అన్ని 10 జిల్లాల యొక్క ఒక్కొక్క జిల్లా యొక్క జనసంఖ్యను మనం ఒక దగ్గర వేసి జమ చేసి కూడితే వచ్చే సంఖ్య మాత్రం 52,17,684 వస్తుంది. ఆ రకంగా దాదాపు 2,00,000 పైచీలకు జనాభాను గల్లంతు చేసిండ్రు అన్ని రాజకీయ పార్టీలు కలిసి. తర్వాత ఈ 2011 లెక్కలను ఎట్లా ఆధారం తీసుకొని మీరు వర్గీకరణ చేయాలనుకుంటున్నారని ఈవెన్ వర్గీకరణ కావాలని 30 సంవత్సరాలుగా తనలాడుతున్న కొట్లాడినటువంటి ఎంఆర్‌పీఎస్ నాయకత్వం కూడా అడగట్లేదు. కృష్ణమాదిగ గారు అడగట్లేదు. మాదిగ సమూహం నుంచి ఎదిగొచ్చినటువంటి ప్రజాస్వామికవాదులు, మేధావులు కూడా ఏం మాట్లాడట్లే. అంటే ఇక్కడ వచ్చేసరికి చాలా కంఫర్టబుల్‌గా ఏదైతుంది మనకు రావాల్సింది వస్తుంది కదా అని చెప్పేసి సంతోషపడుతున్నారా? లేదా మనం కొత్త లెక్కలు అంటే మనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి కేంద్రంలో ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మనం వ్యతిరేకం అయితామని చెప్పేసి ఒక లక్ష్మణ రేఖను ఏమన్నా మరి కృష్ణమాదిగ గారు గీశారా? మరి కృష్ణమాదిగ కూడా సమాధానం చెప్పాలి. వర్గీకరణ కావాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు 1994 నుంచి కాలువ బల్బం కట్టుకొని పెద్ద ఉద్యమాలు నిర్మించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఇవాళ చిట్ట చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒకసారి కొట్టేయించబడితే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి పోరాటాలు చేసి అలుపెరగని పోరాటం చేసి చిట్ట చివరకు గత సంవత్సరం 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చింది. సరే అది పంజాబ్‌కు
రాష్ట్రానికి సంబంధించిన జడ్జిమెంట్ అయినా దాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గూడా భాగమే కాబట్టి సుప్రీం కోర్ట్ అంటే మొత్తం దేశానికి ఆ తీర్పు వర్తిస్తది కాబట్టి దాని యొక్క ఆ యొక్క తీర్పుని ఇక్కడ అమలు చేయాలని తర్వాత కాలంలో అనేక పరిణామాలు, అనేక ఉద్యమాలు, అనేక ఒత్తిళ్ళు ఇవన్నీ చేసి ఇవాళ చిట్ట చివరికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టం చేయాలని చెప్పేసి రాజకీయ ఒత్తిడి పెంచడంలో ఉన్న శ్రద్ధ అటు అటు ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో, వీలైతే అటు కర్ణాటకలో అన్ని ప్రయత్నాలు చేస్తున్న మీరు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో ప్రతిపాదించినటువంటి మౌలికమైన ప్రతిపాదనల కేంద్రంగా వర్గీకరణ జరగాలి అని ఆలోచన చేయకుండా క్వాంటిఫైయబుల్ డేటా, ఎంపిరికల్ డేటా, రిలయబుల్ డేటా ఈ 59 కులాలలో ఏ ఏ కులాలు ఇప్పటివరకు ఏ అవకాశాలు ఎంత మేరకు పొందాయో అడిక్వసీ, ఇన్‌అడిక్వసీ రిప్రజెంటేషన్ కూడా లెక్కలు తీయండి. ఇంటర్నల్‌గా ఏ మేరకు బ్యాక్వర్డ్‌నెస్ ఉందో అది వెరిఫైయబుల్‌గా, క్వాంటిఫైయబుల్‌గా ఉండాలి అని సుప్రీం కోర్ట్ చెప్పింది గదా! ఈ మొత్తం ఇప్పుడు నేను ప్రస్తావించిన అంశాలన్నీ గూడా నా సొంత మాటలు కాదు. గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ వెలువరిచిన తీర్పులో ఉన్నటువంటి అక్షరాలు, వ్యాఖ్యానాలు. ఇంత స్పష్టంగా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇస్తే, సుప్రీం కోర్ట్‌లో జడ్జిమెంట్ వచ్చింది గదా! వర్గీకరణ చేస్తారా? చస్తారా? అని జెప్పేసి తల మీద కత్తి పెట్టి ఎప్పుడు ప్రభుత్వాలను, పార్టీలను నిరంతరం డిక్టేట్ చేయగలిగే శక్తివంతుడు అయినటువంటి కృష్ణమాదిగన్న, మరి వీటన్నిటిని లెక్కలు తీయాలంటే మళ్ళీ జనసంఖ్య గూడా గావాలి గదా! సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ను న్యాయంగా, ధర్మంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా వాటికి అనుగుణంగా వర్గీకరణ చెయ్యాలి అనంటే ఖచ్చితంగా జనాభా లెక్కలు గూడా వర్తమాన కాలానికి సంబంధించినటువంటియే కావాలి గదా! మరి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 246 ప్రకారము దేశంలో జనగణన దేశంలో జనగణన చేయవలసినటువంటి బాధ్యత, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. జనగణనే కాదు, ఆ జనగణనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి కమ్యూనిటీ లెక్కలు గూడా తీయవలసినటువంటి లెక్కలే గాదు, ఆ సామాజిక వర్గాల యొక్క సోషో ఎకనామిక్ ప్రొఫైల్ గూడా ఇవ్వవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. 2011 తర్వాత 2021లో ఎవ్రీ 10 ఇయర్స్‌కి చేయాలని రాజ్యాంగమే చెప్తుంది గదా! సరే 2021 చేయకపోవడానికి కారణం కరోనా ఉంది కాబట్టి చేయలేదు. ఆ తర్వాత కరోనా పోయింది. పరిపాలన బానే జరుగుతుంది. అందరం మంచిగానే ఉన్నాం గదా! సరే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనైనా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎట్లయితే రాజకీయ ఒత్తిడి తీసుకొస్తున్నారో మీరు కృష్ణన్న, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తలేవు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని పల్లెత్తు మాట అనకుండా, ఆ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈగ వాలకుండా జాగ్రత్త పడుతున్నావు గదా! మరి ఇదేం న్యాయము? అంటే నువ్వు ఒక రకంగా కేవలం మాకు మాత్రమే అన్యాయం చేస్తలేవన్నా. మాదిగలకు కూడా అన్యాయం చేస్తున్నావు. ఇతర సబ్బండ కులాలకు గూడా అన్యాయం చేస్తున్నావు. కాబట్టి అన్యాయం చేస్తూ నేను అభినవ్ అంబేద్కర్‌నని అనుకోవడానికి లేదా ఇతరుల చేత అనిపించుకోవడానికి ఏం అర్హత ఉంది మీకు? దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన ఈ ప్రభుత్వం మొన్నటికి మొన్న అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ సర్వే అని చేసింది. రాష్ట్రంలో చేసినటువంటి ఈ సోషియో ఎకనామిక్ సర్వేలోనే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు దానిలో చాలా పరిమితులు ఉండవచ్చు. దానిలో లోపాలు ఉండవచ్చు. 18% ఎస్సీ జనాభా ఉందంటుంది గదా! 18% ఎస్సీ జనాభా ఉందని ఒకవైపు ప్రభుత్వం చెప్తూనే, ఆ 18%కి చట్టబద్ధతను కల్పించుకునేట్టు ప్రయత్నం చేయకుండా, ఆ 18%కి తర్వాత ఇక్కడ గల్లంతైన 2,00,000 కలిపితే అది 20% అయితది. ఈ 20%కి కేంద్ర ప్రభుత్వం చేత రాజ్యాంగ ఆమోద ముద్రను ఏయించకుండా ఇంత ఆతృతతోని 2011 లెక్కలే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఈ దళితులందరూ గూడా రోడ్డు మీద నిలబడి, 4 బజార్ల కింద సావడి కాడ నిలబడి, మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తాల. అంటే చూసే సభ్య సమాజానికి మొత్తం ఇతర దళితేతర సమూహానికి
ఈ దళితులు నిరంతరం అడక తింటారనేటువంటి ఒక అపవాదాన్ని మా మీద రుద్దడానికి ఒక కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడా? రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయోగానికి, ప్రయత్నానికి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారా? లేదా బీజేపీని గూడా కాపాడడం అనేది రేవంత్ రెడ్డి అంతర్భాగంగా చేస్తున్నాడా? అరే ప్రతి చిన్న విషయాన్ని చాలా న్యాయబద్ధంగా లేదంటే చాలా రాజకీయ స్పృహతోని గ్రహించగలిగి, రాజకీయ రాజకీయ చతురతను ప్రదర్శించగలిగేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈ విషయం మీకు కనబడతలేదా? ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పనని ఒక్క మాట మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు గాని, బయట మాట్లాడుతున్నప్పుడు గాని, ఇయ్యాల ఎక్కడ పోయినా గూడా నేనే ముందు, నేనే ముందు, నేనే ముందు. ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్, ఐ యామ్ ద ఫస్ట్ సీఎం ఇన్ ఇండియా హూ హాడ్ టేకెన్ ఇనిషియేషన్ టు ఇంప్లిమెంట్ ది కేటగరైజేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ అంటున్నావు గదా! నువ్వు ఫస్టే గావచ్చు. నువ్వు ఫస్టా, సెకండా అనేది అప్రస్తుతము. నువ్వు ఎంత న్యాయంగా చేస్తున్నావనేదే ఇంపార్టెంటు. నువ్వు ఎంత న్యాయంగా, ధర్మంగా, ఎంత చట్టబద్ధంగా చేస్తున్నావనేది ఇంపార్టెంట్ మాకు. కాబట్టి ఈ 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంలోనే కుట్ర ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మొత్తం 59 కులాలలో ఆలోచించగలిగే ఆలోచన పరులందరికి గూడా నేను వినమ్రంగా విన్నవిస్తున్నా. వర్గీకరణ 100% జరగాల్సిందే. 15% 59 కులాలకు న్యాయంగా, ధర్మంగా, సామాజికంగా, ఆర్థికంగా, సోషలాజికల్‌గా, ఆంథ్రోపాలజికల్‌గా గ్రూపులు చేయబడి, ఆ గ్రూపులకు వాళ్ళ జనాభా ప్రకారం గావచ్చు, లేదా ఇప్పటిదాకా సాధించినటువంటి, పొందినటువంటి లబ్ధిని ఆధారంగా చేసుకొని కూడా మనం వర్గీకరణ చేసుకుందాం. చేసుకోవాల్సిందే. అయితే చేసుకునే క్రమంలో అది సంపూర్ణమైన వర్గీకరణ. అది అందరికి సంతుష్టిని, సంతోషాన్నిచ్చేటువంటి వర్గీకరణగా చేయడం కోసము అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క రాజకీయ చదరంగంలో మనం పావులు కాగూడదు. అటు కృష్ణన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పల్లెత్తు మాట అనడు. అనేవాళ్ళని మొత్తం కత్తి కట్టుకొని నిలబడ్డాడు ఏమనంటే చంపినంత పని చేస్తున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేయాలి గదా! అని జెప్పేసి కనీసం ఒక ప్రతిపాదన గూడా పెట్టట్లే. ఈ సందర్భంగా తప్పకుండా మాట్లాడాల అనివార్యత విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ మాలా రిప్రజెంటేటివ్స్. ఇలా ప్రభుత్వంలో భాగంలో ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా జిల్లా స్థాయి నుంచి ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులారా, మొన్నటిదాకా రాజకీయ అధికారాన్ని ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖమైనటువంటి స్థానాలను పొందినటువంటి మాజీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నవాళ్ళు. అటు బీజేపీలో కాలుకు బలపం కట్టుకొని త్యాగం చేసి సిద్ధాంతం, సిద్ధాంతం, సిద్ధాంతం అని జెప్పేసి వయసంతా శరీరాన్ని, మనస్సును కంప్లీట్‌గా ధారపోసినటువంటి ఒక మాల రాజకీయ నాయకుల్లారా, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులారా, మీరెక్కడున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడితే అదేమన్నా తప్పుడు వాదన? వర్గీకరణను వ్యతిరేకించేటువంటి కొంతమంది మాల సంఘాలు, వాళ్ళు ఒక లైన్ మీద మాట్లాడుతున్నారు. ఆ లైన్‌తోని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, వాళ్ళు క్లారిటీ ఉన్నారు. వాళ్ళని మనం ఏమి అనలేము ఈ సందర్భంగా. వాళ్ళు వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏమిటనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంట్లో ఎంత మంచుంది, ఎంత చెడుంది, సమాజం గమనిస్తుంది. సమాజం వాళ్ళకిచ్చేటువంటి ప్రాతినిధ్యం, గుర్తింపు లేదా గౌరవాన్ని ఇస్తుంది. లేదా వాళ్ళని తిరస్కరిస్తుంది. నీళ్ళను నీళ్లుగా, పాలను పాలుగా వేరు చేసేటువంటి ఒక సహజ న్యాయ సూత్రం ఎప్పుడూ సమాజంలో పరిఢవిల్లుతూనే ఉంటది. అట్లా ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆ స్పష్టమైనటువంటి విభజన, ఆ స్పష్టమైనటువంటి అభిప్రాయం అక్కడుంది సమాజం ముందు. కానీ మీకేమైంది? మనస, వాచ, కర్మణ లేదా రాజకీయ మనుగడ కోసమే అనుకోండి. వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి నర్మగర్భంగా చెప్పేటువంటి ఓ మాల రాజకీయవేత్తలారా, కొంపలు గాలిపోతున్నా మేము చదువుకున్నప్పుడు మా ఉపాధ్యాయులు చెప్తుండేది.
రోము నగరం తగలబడిపోతుంటే రోము చక్రవర్తి పిడేలు వాయించిండట. గట్ల ఉంది తెలంగాణలో ఉన్నటువంటి మాల రాజకీయ నాయకుల యొక్క స్థితి. ఒకవైపు మాదిగ సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళెక్కడున్నా ఒక వాళ్ళు న్యాయమని నమ్ముతున్నటువంటి ఒక అంశం మీద కలిసికట్టుగా ఒక వాయిస్‌నిస్తున్నారు. అది న్యాయమైన వాయిసే. నేను గూడా వాళ్ళతోనే ఉంటా. కులానికి మాలవాడినైనా ఆ వాయిస్ పట్ల నాకు గౌరవం ఉంది. మీరు గూడా అట్లాంటి నాలాగా ఆలోచిస్తున్న వాళ్ళు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ వర్గీకరణ జరగాలి అని కోరుకునేటువంటి మాల మేధావులు, మాల మేధావులు, మాల ప్రొఫెసర్సు, మాల రాజకీయ నాయకులు, మాలగా పుట్టి, ఎదిగి, చదువుకొని, ఎదిగి వివిధ స్థాయిలలో స్థిరపడ్డటువంటి ఒక మాల మనుషులుగా ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అక్రమం జరుగుతుంటే, ఇంత రాజకీయ కుట్ర జరుగుతుంటే, మౌనమునుల్లాగా ఉండడం వెనకాల ఆంతర్యమేమిటి? 2, 2 ప్రధానమైనటువంటి కన్‌క్లూజన్స్‌కి దారితీస్తుంది మీ మౌనం. ఒకటి, మీరు మౌనాన్ని పాటిస్తున్నారనంటే, మౌనము అర్ధాంగీకారం అంటారు పెద్దలు. మీరు మాట్లాడకుండా ఉంటున్నారంటే, మన సమూహం మీద, మన సామాజిక కులం మీద కొన్ రాజకీయ కుట్రలో భాగంగా గావచ్చు, కొంత అవగాహన రాహిత్యంతో గావచ్చు, కారణాలేమైనప్పటికీ జరుగుతున్నటువంటి ఒక అపరిపక్వమైనటువంటి, ఒక అన్యాయమైనటువంటి దాడిని, సైద్ధాంతికపరమైన దాడి, రాజకీయపరమైన దాడి, మానసికంగా కుంగదీసేటువంటి దాడి జరుగుతున్నప్పుడు ఇంత మౌనము అవసరమా? రాజకీయంగా వర్గీకరణ జరగాలనేటువంటి దాన్ని మనం చెప్తూనే, వర్గీకరణ జరిగేటువంటి పద్ధతిలో జరగకుండా ఉన్నప్పుడు మాట్లాడకుండా అది గూడా సామాజిక నేరం అయితది గదా! అందరూ గూడా రేపు సమాజం ముందు సామాజిక నేరం చేసిన వాళ్ళుగా నిలబడాల్సొస్తది. నేను పేర్లను తీసుకోవట్లేదు. పేర్లను తీసుకుంటే అది సభ్యత కాదు గాబట్టి. కానీ ఈ రకమైనటువంటి ఒక అర్థం లేని మౌనము మంచిది కాదు. మీకు గాదు, వచ్చే తరాలకు అన్యాయం చేసిన వాళ్ళమైతాం మనము. మాట్లాడాలే. మాట్లాడే దానిలో స్పష్టంగా మాట్లాడదాం. వర్గీకరణ కావాలి. కావాల్సిన వర్గీకరణ న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా, ఎవరికి నష్టం లేకుండా, ఎవరి మీద ఎవరికీ ద్వేషము, రాగద్వేషాలు లేకుండా, రేపు భవిష్యత్తులో కొంతకాలం తర్వాత మళ్ళీ అస్తిత్వము, ఆత్మగౌరవం, ఐక్య పోరాటాల కేంద్రంగా అందరం కలిసి నడవలసినటువంటి ఒక అనివార్యత వచ్చినప్పుడు అందరం కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉంటదని గుర్తెరిగి, కనీసం ఆ మాత్రం గూడా మాట్లాడలేరా? కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళకు చెవులుండి ఇనలేకపోతున్నారు. కన్నులుండి చూస్తూ గూడా గుడ్డివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అరె! షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఎట్లా మాదిగ ప్రతినిధుల దగ్గర ఉంటది, మాల ప్రతినిధుల దగ్గర రాదు? గౌరవ మంత్రుల దగ్గరికి ఎట్లా పోతది? నేను వీడియో చూసినాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. గౌరవనీయులు మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు షమీమ్ అఖ్తర్ యొక్క రిపోర్ట్ యొక్క పేజ్ నంబర్‌లతో సహా చెప్తున్నాడు. 192 ఏదో అన్నాడు. అంటే వారు ఆ రిపోర్ట్‌ని వారికి అందుబాటులోకొచ్చింది గదా! వాళ్ళు స్పష్టంగా దాన్ని చూసిండ్రు గదా! అందుకనే బలంగా మాట్లాడుతున్నాడు ఆ మహానుభావుడు. ఎవ్వరికి నష్టం లేదు. ఎవరికి వ్యతిరేకం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఈ రిజర్వేషన్‌లను షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు సాధ్యమైనంత వరకు వీలైన పద్ధతిలో అందించడం కోసమే ఈ వర్గీకరణ చట్టం వస్తుంది. దీని మీద ఎవరికీ అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. లేనిపోని అపోహలు సృష్టించవలసిన అవసరం అంతకంటే లేదు. మన సోదరులైనటువంటి ఇతర సోదర కులాల పట్ల ద్వేషభావాన్ని, ఏహ్యభావాన్ని ఇంకెంతకాలం వాళ్ళ ఇగ్నోరెన్స్‌ను మనం మూటగట్టుకుందాం అని జెప్పేసి హితబోధ చేస్తున్నారు గదా వారు. అందులో సగం ధైర్యం గూడా లేదా?
మాల ప్రతినిధులకి. అంటే ఇప్పుడు మీరు చదువుకున్న చదువు, మీకున్నటువంటి 20, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇంకేం గావాలి మీకు? ఎమ్మెల్యేలైతిరి, ఎంపీలైతిరి, అవకాశం వస్తే మంత్రులైతిరి, ఉప ముఖ్యమంత్రులైతిరి. యెస్. ఒక కులంలో పుట్టి అనివార్యతలోకి నెట్టబడ్డప్పుడు, ఆ కులానికి సంబంధించిన మంచిని మంచిగా చెప్పాలి, మంచిదని చెప్పాలి. చెడుంటే చెడు అని గుర్తించాలి. మన వాళ్ళని మనం సంస్కరించుకోవాలి. మన వాళ్ళకి ఇది తప్పని, తప్పైతే తప్పని చెప్పాలి. సత్యం సత్యంగా మాట్లాడదాం. అసత్యాన్ని అసత్యమని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. నీ మౌనం, నీ మౌనం ఒక గ్లోబల్ ప్రచారానికి పునాదిని, అవకాశాన్నిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు, బుద్ధిజీవులు, రాజకీయ నాయకులు ఒక స్పష్టమైన అవగాహనతోని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ కమ్యూనిటీ మీద గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సామాజిక అననం, సాంస్కృతిక అననం, ఆర్థికపరమైనటువంటి వెకిలివేత, రాజకపరమైనటువంటి అణిచివేత. లెక్కలు తీయండి. ఎవరింట్లో వాళ్ళే పండుకుంటే ప్రయోజనం లేదు. మనం మన కుటుంబాలు ఎదిగొచ్చిన వాళ్ళం బాగానే ఉంటాం. మన తమ్ముడు, మన అన్న, మన రక్త బంధువులు ఊళ్ళల్లో ఇప్పటికీ 80%, 85%, 90% మంది గ్రామాలనే పట్టుకొనున్నారు. ఒకవైపు ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను వచ్చిన తర్వాత జీవితానికి ఆధారంగా ఉన్నటువంటి కుల వృత్తులు ధ్వంసమైపోయినాయి. నాణ్యమైన విద్య లేక ప్రభుత్వాల నిర్లక్ష్యంతోని చదువు వచ్చినా, చదువుకున్న సర్టిఫికేట్ ఉన్నా కూడా జ్ఞానం లేని చదువు వల్ల వాళ్ళు అటు కాకుండా, ఇటు కాకుండా యూత్ అంతా గూడా ఇవాళ నిర్వీర్యం అయిపోతుంది. వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. సిగరెట్లు, గుట్కాలు, మత్తు పానీయాలకు వాళ్ళు బలైపోతున్నారు. ప్రభుత్వాలు కల్పించేటువంటి పథకాల మీద మనకు స్పష్టత ఉండదు. ప్రభుత్వాలు చేసేటువంటి చట్టాల మీద మన కమ్యూనిటీకి జరుగుతున్న నష్టాన్ని మాట్లాడడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా? సమాజము రాబోయే కాలంలో క్షమించదు సుమా. కాబట్టి తప్పకుండా ఈ 2011 లెక్కలు తీసుకొని చట్టం చేస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పేసి మాల ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు, స్వపక్షంలో ఉన్నవాళ్ళు గూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని జెప్పేసి ఈ సందర్భంగా వారిని చేతులెత్తి వినమ్రంగా కోరుతున్నా. ఒకవేళ మీరు చేయకపోతే రాబోయే కాలంలో మేమే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సొస్తది. మిమ్మల్ని ఎక్కడ గూడా మీ మీ నియోజకవర్గాల్లో మాల సమూహం మిమ్మల్ని ఎక్కడ గూడా తిరగకుండా గూడా అడ్డుకుంటరు. నేను వ్యక్తిగా చెప్తలేను. బై ప్రొఫెషన్ ఐయామ్ ఎ ప్రొఫెసర్. బట్ నేను విద్యార్థి దశ నుంచి సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో నాకు కాస్తో కూస్తో అనుభవం ఉంది. ఉస్మానియా కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాన్ని నిర్మాణం చేసిన అనేక మందిలో నేనొకడిని. బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, పూలేను, సావిత్రిబాయి పూలేను, పెరియార్‌ను, అయోధ్యదాస్‌ను, అయ్యంకాళిని, కొత్త పర్సనాలిటీని ఉస్మానియా యూనివర్సిటీకి పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి ఒక విద్యార్థి కార్యకర్తను. నాయకుడినని చెప్పలేను గానీ, ఒక నికాసైన కార్యకర్తను. తెలంగాణ సమాజం యొక్క మనసెరిగిన మనిషిని. కాస్తో కూస్తో చదువుకొని ఆలోచించగలిగే ఆలోచన పరుడిని. సమాజం కోసము తలలు పగలగొట్టుకొని జైలు జీవితం గడిపిన వాడిని. నా జాతి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా? నాలాగా ఆలోచిస్తున్న వాళ్ళు వందలాది మందున్నారు. అట్లాంటి పరిస్థితి రాకుండా మీరే బాధ్యతను గుర్తెరిగి 2011 జనాభా లెక్కలను చట్టానికి ప్రామాణికంగా తీసుకునేటువంటి పరిస్థితే లేదని నిక్కచ్చిగా చెప్పాల్సిన అవసరం ఉంది. యెస్. ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర ప్రభుత్వం లెక్కలు జేయాలి. కేంద్ర ప్రభుత్వం చేత లెక్కలన్న జేయించి ఈ చట్టానికి మీరు పూనుకోండి. లేదా రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి
కుల జనగణన అందులో ఎస్సీలకు సంబంధించిన శాతానికన్నా కేంద్ర ప్రభుత్వం చేత చట్టబద్ధతను తీసుకొచ్చి 15% 18% చేసి ఈ 2011లో 54,32,685గా ఉన్న సంఖ్యను ఎవడు తగ్గించాడో ఎవరికీ తెలవదు గానీ, దాన్ని 54,32,680గా తీసుకొని, ఈ 18% కలిపితే మొత్తం దాదాపు ఒక 20% అయితది. ఆ 20% 3 భాగాలుగా విభజించి, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 59 కులాలలో ఏ కులం విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, సంక్షేమ పథకాలను అందుకోవడంలో ముందుంటే వాళ్ళని చివరగా పెట్టి, ఏ సామాజిక వర్గం వీటిలో కొంత మెరుగైన ఫలితాలను పొంది ఇప్పటికీ రావాల్సినంత అడిక్వేట్ రిప్రజెంటేషన్ రాకపోతే వాళ్ళు రెండో స్థానంలో పెట్టి, ఏ రకంగా చూసుకున్నా కూడా అటు సోషలాజికల్‌గా చూసుకున్నా, అటు ఆంథ్రోపాలజికల్‌గా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా గూడా ఇప్పటికి గూడా బడిమెట్లు ఎక్కని, విశ్వవిద్యాలయాల మొఖాలు చూడని జాతులకు సంబంధించిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఆ క్రమంలో పెట్టుకొని, వర్గీకరణను ఒక ప్రజాస్వామికంగా, ఒక న్యాయబద్ధంగా, ఒక హేతుబద్ధంగా చేయాలని, అంతేగాకుండా ఈ వర్గీకరణ కేవలం 59 కులాలుగా ఉన్న ఉమ్మడి కులాలన్నిటిని 3 గ్రూపులు చేస్తాం. సాట్లో తౌడు పెడతాం. కొట్క సావండి అని అంటే నడవదు. ప్రపంచవ్యాప్తంగా ఈ అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన హక్కుల ఉద్యమాలు ఎలా జరుగుతున్నాయి? ఉద్యమాల ద్వారా సాధించినటువంటి ఫలితాలను పంచుకోవడంలో గూడా ఎంత మానవీయ కోణం ఉందో ఒకసారి గమనించమని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉదాహరణకు ఒక కెనడా సమాజానికి సంబంధించినటువంటి ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు. ఆయన పేరు విల్ కిమ్లికా. విల్ కిమ్లికా. ఆయన ప్రత్యేకత ఏమిటంటే సమూహాల యొక్క హక్కుల మీద పనిచేసిండు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే గ్రూప్స్ రైట్స్ మీద నిరంతరం పనిచేస్తుండు ఆయన. ఇప్పటికి ఆయన బతికే ఉన్నాడు. ఆయన మొత్తం ఫిలాసఫీ యొక్క సారాంశం ఏందనంటే, ఏదైనా ఒక నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్నటువంటి బాధిత సమూహాలు, ఆధిపత్య సమూహాలతోని కొట్లాడుతున్నప్పుడు రాజ్యమే తన బాధ్యతను గుర్తెరిగి బాధితుడి పట్ల నిలబడాలి అన్నాడు. దాన్ని ఆయన ఈ ఈ మొత్తం సారాంశానికి ఆయన ఇచ్చిన డెఫినిషన్ ఏందంటే, ఎక్స్‌టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ కల్పించాలి అన్నాడు. ఎక్స్‌టర్నల్ అంటే బాధిత సమూహం, ఆధిపత్య సమూహంతోని కొట్లాడుతున్నప్పుడు హక్కుల కోసం, అవమానాలకు వ్యతిరేకంగా, జాతి వివక్ష వ్యతిరేకంగా భాష రూపంలో గావచ్చు, మతం రూపంలో గావచ్చు, లేదంటే జాతి రూపంలో గావచ్చు, ఏ రూపం ఎథనిసిటీ రూపంలో గావచ్చు, ఏ రూపం అయినా గూడా తక్కువ సంఖ్యలో ఉండేనే గావచ్చు, ఎక్కువ సంఖ్యలో ఉన్నా గూడా ఆధిపత్య శక్తుల చేత నిరాకరణకు గురైతున్న సమూహాలు కొట్లాడుతున్నప్పుడు రాజ్యమే బాధితుడి పట్ల బాధ్యతాయుతంగా నిలబడాలి, ధైర్యం ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలని చెప్పిండు. అది ఎక్స్‌టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్. అంతటితో రాజ్యం పని అదిపోలేదు. సహజంగా అయితే రాజకీయాలను కేవలం ఒక రాజకీయ క్రీడలాగా చూసే వాళ్ళకి ఇక్కడితోనే అయిపోతది కథ. కానీ రాజకీయాలను ఒక రాజనీతి విఘ్నతతో చూసేటువంటి ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా రాజనీతిజ్ఞుడిగా చూసేవాడికి ఆ సమస్యను చిట్ట చివరి దాకా తీసుకెళ్తాడు. అట్లా ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్‌ను ఇచ్చినటువంటి రాజ్యము, మళ్ళీ రాజ్యము సాధించుకున్న హక్కులను పునఃపంపిణీ చేసుకునే కాడ బాధిత సమూహంలో కూడా అంతర్గతంగా వైరుధ్యాలుంటాయి. భాష రూపంలో ఉంటది, సంస్కృతి రూపంలో ఉంటది, జాతుల రూపంలో ఉంటాయి, తెగల రూపంలో ఉంటాయి. భారతదేశం లాంటి దానిలో అయితే స్పష్టంగా కులం రూపంలో ఉంది. అంటరాని జాతులన్నీ అంటరానితన పరంగా చూసినప్పుడు సజాయితులైతే, ఈ అంటరాని జాతులలో కూడా వాళ్ళ 2 కులాల మధ్య ఎంతో కొంత మళ్ళీ అంటరాని వ్యవస్థ, దాని తాలూకు హెచ్చుతగ్గుల వ్యవస్థ ఉంది కదా!
అట్లాంటి ఆ బాధిత సమూహాలు సాధించిన హక్కులను పంచుకునేటప్పుడు కూడా ఇంటర్నల్, ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్ అన్నాడాయన. ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్ అంటే ఇవాళ సాధించుకున్న రిజర్వేషన్‌లు అన్ని సమూహాలకు వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం పంచాలనేది ఒక ప్రజాస్వామిక సూత్రము. పంపకం గూడా కేవలం గ్రూపింగ్ జేసి గతంలో చంద్రబాబు నాయుడు జేసినట్టు, లేపోతే గతంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రం జేసినట్టు, లేపోతే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో జేసినట్టు కాకుండా మరింత లోతైన, మరింత హేతుబద్ధమైన, మరింత సూక్ష్మమైన, మరింత మానవీయమైన కోణానికి దానికి మానవీయమైన కోణంలో దాన్ని ఇంకా ఆవిష్కరించవలసిన అవసరం ఉంది. అదేంటంటే ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్. ఒక గ్రూప్ ఫస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నారు గదా! ఈ గ్రూప్ 1లో గూడా ఇప్పుడు ఈ గ్రూపులను విభజించడానికి నువ్వు ఈ ఈ 50 సంవత్సరాల్లో లేదంటే ఈ 15 సంవత్సరాల్లో వచ్చినట్టు అభివృద్ధిని కొలమానంగా తీసుకున్నప్పుడు, విదిన్ గ్రూప్‌లో కూడా ఏ ఏ సమూహం ఎక్కడుందో మీరు చాకౌట్ చేయాలి ప్రభుత్వం. ఆ లెక్కలు గూడా తీయాలె. అంత స్పష్టంగా ఉండాలె. గ్రూప్ ఏలో గావచ్చు, గ్రూప్ బిలో గావచ్చు, గ్రూప్ సిలో గావచ్చు. లేకపోతే గ్రూప్ 1 గావచ్చు, గ్రూప్ 2 గావచ్చు, గ్రూప్ 3లో గావచ్చు. అంతర్గతంగా గూడా ఉన్నటువంటి వైరుధ్యాలను గూడా పరిష్కరించేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి చట్ట నిర్మాణంలో అంత హేతుబద్ధమైన, అంత సూక్ష్మమైన హేతుబద్ధతను ఆవిష్కరించకపోతే మళ్ళీ మళ్ళీ ఈ సమస్య. గ్రూప్ 1 నుంచి మళ్ళీ ఒక ఉద్యమం. గ్రూప్ 2 నుంచి మళ్ళీ ఒక ఉద్యమం. గ్రూప్ 3 నుంచి మళ్ళొక ఉద్యమం. అసలు ఏమి లేకముందుకే ఆల్రెడీ ఒక పక్కన ఒక ఏమి ఒక కృత్రిమైనటువంటి వాదన వస్తుంది గదా! మాలలలో అంతర్భాగంగా ఉండేటువంటి ఒక తల్లికి పుట్టిన బిడ్డలనే విడదీసేట కార్యక్రమం జరుగుతుంది గదా! నేదకాని వాళ్ళు వేరు, ఒల్లే దాసరులు వేరు, దాసరులు వేరు అని ఈ కుంపడులు పెట్టే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందుకే గదా! డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు, ఈ జాబితాలు రూపొందిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ జటిలమైన, సున్నితమైన అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అనివార్యతను పెట్టింది. సరే కాలం మారింది, రాజకీయాలు మారినయి, పరిస్థితులు మారినయి. జడ్జిమెంట్లు గూడా మారుతున్నాయి. పర్వాలే. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ పెద్దలకి వినమ్రంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటుందేంటంటే, దయచేసి ఈ సమస్యను లోతైనటువంటి పరిశోధన చేయండి. డాక్టర్ షమీం అఖ్తర్ గారు ఈ లోతైన పరిశోధన చేసి ఉంటారని నేను విశ్వసిస్తున్నా. ఒకవేళ చేసి లేకపోతే ఈ లెక్కలు గూడా తీసి అంతర్గతంగా కూడా ప్రయారిటీ వైస్‌గా క్రమానుగత శ్రేణి అంటారు. ఏ లేదు కాబట్టి బికిస్తాం. బి లేదు కాబట్టి సికిస్తాం. సి లేకపోతే మళ్ళా ఏకొస్తది. ఈ పాత చింతకాయ పచ్చడిని బంద్ జేయండి. ఆ వీలైనంత మేరకు మనం పొందుపరిచినటువంటి 15 కులాలు, 18 కులాలు, 26 కులాల్లోనే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ప్రయారిటీ, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషను, ప్రయారిటీ అనేటువంటిది కింది స్థాయి నుంచి పై స్థాయికొచ్చేటువంటి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రౌండ్ స్థాయిలో నుంచి ప్రాతినిధ్యం వచ్చే విధంగా చట్ట నిర్మాణం చేయాలి. రోస్టర్ పాయింట్‌ని గూడా ఇంకా హేతుబద్ధీకరించాలి. ఈ ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్ గూడా దాంట్లో సూత్రబద్ధంగా చట్టంలో అదొక భాగంగా ఉండేటట్టు ప్లాన్ జేయాలి తప్ప, వచ్చేసింది కోర్టు తీర్పు. మేము చాలా ముందున్నాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. మేమే నిజమైన సామాజిక న్యాయానికి పునాదులు వేసినటువంటి సామాజిక న్యాయ వ్యవస్థకే మేమే, మేమే దానికి పురుడు పోసినాం. లేకపోతే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేటువంటి సూత్రాన్ని ఆ! మేమే దాన్ని కనిపెట్టినాం అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి దాంట్లో అది అర్థవంతంగా ఉండాలనంటే, అది నిజంగా ఒక 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 సరైనటువంటి పద్ధతిలో పోవాలంటే ఇన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా టు కన్క్లూడ్, రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే బలమైన ఉద్యమ నిర్మాణం ఉన్నటువంటి మందకృష్ణమాదిగ గారు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ కొత్త జనాభా జనగణనను, కులగణన చేయమని అడగవలసిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే ముందుకొచ్చినాయో కేంద్రం గూడా ముందుకు రావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలె. సుప్రీం కోర్ట్ జడ్జిమెంటు రాష్ట్ర ప్రభుత్వాలు గూడా చేయవచ్చు అన్నది గానీ, కేంద్ర ప్రభుత్వం చేయొద్దని ఎక్కడ అనలేదే ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌లో. కాబట్టి నా యొక్క నేను మోయవలసినటువంటి పెండ తట్టను ఇంకోని నెత్తి మీదేసినా నా పనయిపోయిందని జెప్పేసి సంబరపడుతూ ఒక రాజకీయ ఒక కేలి, రాజకీయ క్రీడ ఆడేటువంటి ప్రయత్నం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చేయకూడదు. బీజేపీ కూడా ఒక రాజకీయ సిద్ధాంతంతోని పనిచేస్తుందది. మరి ఆ రాజకీయ సిద్ధాంతంతోని పనిచేసే వాళ్ళు ఈ దేశవాసులందరూ ఒకే జాతి బిడ్డలని నమ్మేటువంటి మౌలికంగా నమ్మేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నప్పుడు మరి ఇదేంటి? లేదు మీకు సాధ గాదు. లేదంటే మీరు సిద్ధాంతపరంగానే కులం అనే మాటను గూడా ఇనడానికి మీకిష్టం లేకపోతే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి కులగణనకు చట్టబద్ధతను కల్పించవలసిన నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కొట్లాడవలసిన బాధ్యత గూడా అన్ని సమూహాల మీద ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ, తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ గూడా వారి బాధ్యతగా గుర్తెరిగి ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ప్రజాస్వామికంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు.